నమో హరిహరాభ్యాం నమః. కార్తీక పురాణము 1వ అధ్యాయము. కార్తీక మహాత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ మండలి ఆర్యావర్తమందు నైమిషారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకుని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వివరించుచు సూత మహాముని కాలం గడుపుచూ ఉండేది. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూచితిని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములు వేదాంగముల రహస్యములు సంగ్రాహమునిగా గ్రహించిన వారు కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుసుకోకూరుచుంటిమి, కాన తమరా వ్రతమును వివరించవలసింది అని కోరిది. అంత నా సూత మహర్షి, ఓ ముని పొంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త యొక్క బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ గాథను వినిపించెదను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పాను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచూ ఉండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకును ఆచరింపబడియగు వ్రతమును వివరింపుడని కోరింది. అంతటా మహేశుడు మందహాసమనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమును చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరింపబోచున్నాడు. చూడు, మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరము దిశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకుని, మహాయోగి మునివర్య, తామరాకుల వల్ల నేను, నా శరీరము, నా దేహము, నా ప్రజలు పవిత్రులమైతిని. తమ పాదధూళిచే నా దేహమును పవిత్రమైనది. తమరు ఇక్కడికి ఎలా వచ్చితురో సెలవంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయి తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించదనని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ పోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలసి తిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఎలా అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయమును నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్యమును గురించి వివరించవలసింది అని ప్రార్థించింది. వశిష్ఠ మహాముని చిరునవ్వి నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము ఒక్క ఫలితములు చెప్పదలవి కావు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతియే గాని వినినంత మాత్రముననే ఎట్టి నరకబాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగిన. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి యందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి అడ్డంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని
నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్య భగవానుణ్ణి ఆద్య ప్రధానమసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములొనర్చి గట్టుపై 3 దోసుళ్ళు నీళ్లు పోయవని. ఈ కార్తీక మాసముల్లో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూపం, దీపం, నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి భాగ్యవతులను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంటి వద్ద గాని దేవాలయంలో గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదువవలేను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించుచు శివాలయమందు గాని విష్ణాలయమందు గాని లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మనందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారలు వ్రతము చేసిన వారలను చూసిన వారికి నమస్కరించినచో వారికి కూడా సమాన ఫలము దక్కును. ప్రథమోధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తం.